Hello students, welcome to my YouTube channel Economics. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. దీన్నే సింపుల్గా ఎన్బిఎఫ్ఐ అంటాం, బ్యాంకింగ్ ఇతర విత్త సంస్థలు. ఈనాటి మన టాపిక్లో మనం కవర్ చేయబోయేటువంటి అంశాలు బ్యాంకింగ్ ఇతర విత్త సంస్థల యొక్క అర్థం, మీనింగ్ ఆఫ్ ఎన్బిఎఫ్ఐస్, బ్యాంకు సంస్థలతో బ్యాంకింగేతర విత్త సంస్థలు ఏ విధంగా భిన్నమైనవో వాటి మధ్య గల వ్యత్యాసాలను తెలుసుకుంటాం. హౌ ఎన్బిఎఫ్ఐస్ డిఫర్ విత్ బ్యాంక్స్, బ్యాంకింగేతర విత్త సంస్థల యొక్క లక్షణాలు, ద బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఎన్బిఎఫ్ఐస్, బ్యాంకింగేతర విత్త సంస్థల యొక్క వర్గీకరణ లేదా వాటి రకాలు, the classification or types of NBFIs, బ్యాంకింగ్ ఇతర విత్త సంస్థల యొక్క వివిధ కార్యకలాపాలు, వేరియస్ ఫంక్షన్స్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ ఎన్బిఎఫ్ఐస్, చివరగా బ్యాంకింగ్ ఇతర విత్త సంస్థల యొక్క వృద్ధికి దోహదం చేస్తున్నటువంటి అంశాలను తెలుసుకుంటాం. What are the factors contributing for the growth of NBFIs will be discussed in the last of the session. Friends, I am Dr. K.G. Mallikarjuna, Associate Professor of Economics, Government College for Men, Kurnool. బ్యాంకింగ్ ఇతర విత్త సంస్థ లేక కంపెనీ అనగా ఏమి? బ్యాంకింగ్ లైసెన్స్ లేకుండానే ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరియు ఇతర విత్తపరమైన సేవలను అందించే సంస్థ లేక కంపెనీగా బ్యాంకింగేతర విత్త సంస్థను పేర్కొనవచ్చు. ఇవి 1956 భారత కంపెనీల చట్టం ప్రకారం నమోదు చేయబడి ఉంటాయి. అదేవిధంగా అప్పులు మరియు రుణాల మంజూరు, వాటాల సేకరణ, స్టాకులు, బాండ్లు, అద్దె కొనుగోళ్లు, బీమా వ్యాపారం, చిట్ల వ్యాపారం లాంటి వ్యాపారాలతో నిమగ్నమయ్యేటువంటి సంస్థలుగా వీటిని గుర్తించవచ్చు. అయితే ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి వ్యవసాయము, పారిశ్రామిక కార్యకలాపాలు, వస్తువుల అమ్మకం మరియు కొనుగోళ్లు, స్థిరాస్తుల నిర్మాణం మొదలైనటువంటివి ప్రధాన వ్యాపారం లేదా ప్రిన్సిపల్ బిజినెస్గా కలిగి ఉండేటువంటి సంస్థలు కావు. బ్యాంకింగ్ మరియు బ్యాంకింగేతర విత్త సంస్థల మధ్య గల ప్రధాన తేడాలను ఇప్పుడు గుర్తించే ప్రయత్నం చేద్దాం. బ్యాంకింగ్ విత్త సంస్థ అనేటువంటిది ప్రభుత్వముచే గుర్తింపు పొంది ఉండాలి. అంతేకాకుండా ప్రజలకు విత్తపరమైనటువంటి సేవలను అందించేటువంటి ఒక విత్తపరమైనటువంటి మధ్యవర్తి సంస్థ, అంటే ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ అంటాం. దీన్ని ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీ అంటాం. బ్యాంకుని ఎందుకు ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీ అంటామంటే, బ్యాంక్ అనేటువంటిది ప్రధానంగా ప్రజల వద్ద నుండి డిపాజిట్లను, వివిధ రకాలైనటువంటి డిపాజిట్లను స్వీకరిస్తూ ఉంటుంది. కరెంట్ డిపాజిట్లు, డిమాండ్ డిపాజిట్లు, టైం డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు మొదలైన రూపాలలో ప్రజలు చేస్తున్నటువంటి పొదుపులను డిపాజిట్ల రూపంలో స్వీకరిస్తుంది. తర్వాత స్వీకరించినటువంటి యొక్క మొత్తం అమౌంట్ను వివిధ రూపాలలో వివిధ అవసరాలకు, అంటే వినియోగదారులకు, పారిశ్రామికవేత్తలకు, ఇతర వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకు అందరికీ కూడా లోన్ల రూపంలో, రుణాల రూపంలో మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి సాధారణ ప్రజలు మరియు ఈ యొక్క పెట్టుబడిదారుల మధ్య బ్యాంక్ అనేటువంటిది ఒక మధ్యవర్తి సంస్థగా పనిచేస్తుంది. అయితే నాన్ బ్యాంకింగ్ విత్త సంస్థ అనేటువంటిది ఎటువంటి లైసెన్స్ లేకుండానే ప్రజలకు కొన్ని రకాలైనటువంటి విత్తపరమైనటువంటి సేవలను అందిస్తున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. బ్యాంకింగ్ రంగము చేసేటువంటి అన్ని పనులను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ విత్త సంస్థలు
పర్ఫామ్ చేయవు లేదా వాటిని పాటించవు. అదేవిధంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్బిఎఫ్ఐలు చేసేటువంటి అన్ని పనులను బ్యాంకింగ్ విత్త సంస్థలు కూడా చేయవు. బ్యాంకింగ్ విత్త సంస్థలనున్నవి ప్రజల నుండి కానీ సంస్థల నుండి కానీ వివిధ రూపాలలో డిపాజిట్లను స్వీకరిస్తాయి. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా అనేక రకాలైనటువంటి డిపాజిట్ల రూపంలో వాళ్ళ యొక్క పొదుపును ఈ యొక్క బ్యాంకింగ్ విత్త సంస్థలు అంగీకరించి స్వీకరిస్తూ ఉంటాయి. అయితే నాన్ బ్యాంకింగ్ విత్త సంస్థలు మాత్రం ప్రజల నుండి కానీ సంస్థల నుండి కానీ ఎటువంటి డిపాజిట్లను స్వీకరించదు. బ్యాంకింగ్ విత్త సంస్థ అనేటువంటిది చెల్లింపుల విధానాన్ని అంటే చెక్కు పద్ధతి మొదలైన వాటిని కలిగి ఉండి నగదును విత్డ్రా చేసుకునేటువంటి సదుపాయాన్ని కూడా కల్పిస్తూ ఉంటాయి. కానీ నాన్ బ్యాంకింగ్ విత్త సంస్థలలో చెల్లింపుల విధానం అనేటువంటిది మనకు కనిపించదు. అలాగే చెక్కు పద్ధతి అనేటువంటిది ఎక్కడ కూడా అంగీకరింపబడదు. బ్యాంకింగ్ విత్త సంస్థ అనేటువంటిది డిడి అంటే మనం డిమాండ్ డ్రాఫ్ట్లు అంటుంటాం. ఈ డిమాండ్ డ్రాఫ్టులను జారీ చేయగలుగుతుంది. అంటే ప్రజల యొక్క ద్రవ్యపరమైనటువంటి లావాదేవీలను సులభతరం చేస్తూ ద్రవ్యాన్ని వ్యక్తుల మధ్య కానీ సంస్థల మధ్య కానీ వ్యక్తులు మరియు సంస్థలు పరిశ్రమల మధ్య కానీ బదిలీ చేసేటువంటి సౌలభ్యాన్ని కలగజేస్తూ డిమాండ్ డ్రాఫ్టులను అంగీకరిస్తాయి బ్యాంకింగ్ విత్త సంస్థలు. అయితే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో మాత్రం ఇటువంటి డీడీలు అంగీకరించబడవు అండ్ జారీ చేయబడవు కూడా. బ్యాంకింగ్ విత్త సంస్థలలో చేసినటువంటి డిపాజిట్లను అటువంటి నగదుకు డిఐసిజిసి వారి యొక్క గ్యారంటీ ఇవ్వబడుతుంది. డిఐసిజిసి అనగా డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ వారి యొక్క గ్యారంటీ ఇవ్వబడుతుంది. కానీ ఎన్బిఎఫ్ఐలలో చేయబడేటువంటి డిపాజిట్లకు ఎటువంటి గ్యారంటీ కానీ ఎవరి గ్యారంటీ కానీ లభించదు. బ్యాంకింగ్ విత్త సంస్థలు అనేటువంటివి బ్యాంకింగ్ కంపెనీల చట్టం ప్రకారం ఏర్పడినటువంటివి. అయితే బ్యాంకింగేతర విత్త సంస్థలు అనేటువంటివి 1956 భారత కంపెనీల చట్ట ప్రకారం ఏర్పడినటువంటివి. వాటి యొక్క ఏర్పాటులోనే రెండిటి మధ్యలో తేడా కనిపిస్తుంది. బ్యాంకింగ్ విత్త సంస్థలు అనేటువంటివి రుణాల మంజూరులో ప్రధానంగా చిల్లర వ్యాపారులతో పాటు పెద్ద కార్పొరేట్ సంస్థలను ఎన్నుకుంటాయి. ఎందుకంటే వాళ్ళు మాత్రమే సెక్యూరిటీలను చూపించగలరు, తిరిగి చెల్లించే సామర్థ్యం కలిగి ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో బ్యాంకింగ్ సంస్థలు అటువంటి వారికే రుణాలు మంజూరు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాయి. కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం పెద్ద సంస్థలను కార్పొరేట్ సంస్థలను కాకుండా సాధారణంగా చిల్లర వ్యాపారులను పెట్టి ట్రేడర్స్ అంటాం, అటువంటి వారిని తమ యొక్క కస్టమర్లుగా అంగీకరించి కొనసాగుతాయి. బ్యాంకింగ్ విత్త సంస్థలు అనేటువంటివి కస్టమర్ల నగదు అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ రకాలైనటువంటి ప్లాస్టిక్ కరెన్సీ అంటే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు మొదలైనవి జారీ చేస్తూ ఉంటాయి. మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్బిఎఫ్ఐల నుండి తమ యొక్క కస్టమర్లకు ఎటువంటి ప్లాస్టిక్ కార్డులు కానీ ఎటువంటి డెబిట్ కార్డులు కానీ క్రెడిట్ కార్డులు కానీ జారీ చేయడం మనం చూడడం ఉండదు. బ్యాంకింగ్ విత్త సంస్థ అనేటువంటిది చెల్లించేటువంటి వడ్డీ రేట్లు బ్యాంకింగేతర విత్త సంస్థల యొక్క వడ్డీ కన్నా తక్కువగా ఉండడం మనం చూడవచ్చు. అయితే ఎన్బిఎఫ్ఐలు మాత్రం చెల్లించే వడ్డీ రేటు మార్కెట్లో గల పోటీకి తట్టుకునే విధంగా బ్యాంకింగ్ విత్త సంస్థల వడ్డీ రేటు కన్నా అధిక రేటును ఇవి చెల్లిస్తూ ఉంటాయి. బ్యాంకింగ్ విత్త సంస్థలలో మనము చెల్లింపులు మరియు పరిష్కారాల యంత్రాంగాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని మనం గమనించగలుగుతాం. కానీ ఎన్బిఎఫ్ఐలలో చెల్లింపులు మరియు పరిష్కారాల యంత్రాంగాన్ని ఇవి కలిగి ఉండవు. అంటే బిల్లుల డిస్కౌంటింగ్ చేయడము, చెక్కుల క్లియరెన్సు ఇటువంటివన్నీ కూడా మనకు ఇటువంటి చెల్లింపుల పరిష్కారం యంత్రాంగం మనకు ఇక్కడ కనిపించదు. బ్యాంకింగ్ విత్త సంస్థ అనేటువంటిది తప్పకుండా సిఆర్ఆర్ను మెయింటైన్ చేయక తప్పదు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి యొక్క దిశానిర్దేశాల మేరకు ప్రతి వాణిజ్య బ్యాంకు తాను అంగీకరించినటువంటి మొత్తము డిపాజిట్లలో కొంత భాగాన్ని ద్రవ్యత్వం కోసం అంటే లిక్విడిటీ కోసం సిఆర్ఆర్ అనేటువంటి కొంత నిష్పత్తిని నగదు రూపంలోనే దాచిపెట్టక తప్పదు. అయితే అటువంటి సిఆర్ఆర్ను మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు ఉండదు. ఎన్బిఎఫ్ఐల వర్గీకరణ. బ్యాంకింగేతర విత్త సంస్థల యొక్క వర్గీకరణను ప్రధానంగా 2 ఆధారాలలో విభజించవచ్చు. ఒకటి డిపాజిట్ల స్వీకరణ ఆధారంగా, రెండవది అవి నిర్వహిస్తున్నటువంటి వ్యాపారం యొక్క లక్షణం ఏముంది, దాని యొక్క క్యారెక్టర్ని బట్టి బ్యాంకింగేతర విత్త సంస్థలను వర్గీకరించవచ్చు. డిపాజిట్ల స్వీకరణ ఆధారంగా ఎన్బిఎఫ్ఐలను డిపాజిట్లు స్వీకరించే ఎన్బిఎఫ్ఐలు మరియు డిపాజిట్లను స్వీకరించని ఎన్బిఎఫ్ఐలుగా విభజిస్తాం. అవి నిర్వహించే వ్యాపార లక్షణాన్ని బట్టి ఎన్బిఎఫ్ఐలను రకరకాలుగా అంటే అసెట్ ఫైనాన్స్ కంపెనీలు, పెట్టుబడి సంస్థలు, పరపతి సంస్థలు, అవస్థాపన సౌకర్యాలకు పరపతిని కల్పించేటువంటి లేదా మంజూరు చేసేటువంటి సంస్థలు, చిట్ ఫండ్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మరియు సూక్ష్మ పరపతి సంస్థలు, ఇంకా చెప్పాలంటే బీమా సంస్థలు మొదలైనవన్నీ కూడా ఈ కోవ కిందికి వస్తాయి. మొదటిది మరియు ప్రముఖమైన ఎన్బిఎఫ్ఐగా అసెట్ ఫైనాన్స్ కంపెనీలను చెప్పుకోవచ్చు. దీన్నే ఏఎఫ్సిలు అంటారు. భౌతిక పారిశ్రామిక వస్తువులను ఆర్థిక కార్యకలాపాల వృద్ధి కోసం అద్దెలకు ఇస్తూ తమ ప్రిన్సిపల్ వ్యాపారాన్ని కొనసాగించే కంపెనీలను అసెట్ ఫైనాన్స్ కంపెనీలు అంటారు. ఉదాహరణకు వాహనాలు, ట్రాక్టర్లు, సాధనాల యంత్రాలు, జనరేటర్ సెట్లు, భూమి త్రవ్వకం మరియు భౌతిక నిర్వహణ పరికరాలు మరియు సాధారణ ప్రయోజన పారిశ్రామిక యంత్రాలు. వీటిని అద్దెలకు ఇవ్వడం ద్వారా తమ యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తాయి ఈ యొక్క అసెట్ ఫైనాన్స్ కంపెనీలు. పెట్టుబడి కంపెనీలు అనున్నవి ప్రధానంగా తమ వ్యాపారాన్ని సెక్యూరిటీలు కొనుగోలు చేసేటువంటి ఆర్థిక సంస్థగా కొనసాగుతాయి. దీనికి ఉదాహరణ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్గా చెప్పవచ్చు. లోన్ కంపెనీ ఏ అవసరానికైనా అప్పులు లేక రుణాలను మంజూరు చేసే వ్యాపారాన్ని నిర్వహించేటువంటి కంపెనీలను లోన్ కంపెనీ అంటారు. ఉదాహరణకు మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ. అవస్థాపన పరపతి సంస్థ తాము చేసేటువంటి వ్యాపారములో 75% మించి అప్పులు లేక రుణాలను అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధి చేయడం కోసం కేటాయించేటువంటి వ్యాపార సంస్థలనే అవస్థాపన పరపతి సంస్థ అంటారు. అంటే ఈ సంస్థలు జారీ చేయబోయేటువంటి లోన్లు లేదా అప్పులు లేదా రుణాలు దాదాపుగా 75% మించి కేవలం అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కోసం మాత్రమే కేటాయిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ IIFCL. చిట్ ఫండ్ కంపెనీలు ఇది భారతదేశంలో నిర్వహింపబడే ఒకానొక పొదుపు పథకం. ఒక చిట్ ఫండ్ కంపెనీ చిట్ సభ్యుల సముదాయానికి సంబంధించి చిట్ నిర్వహణ, అమలు, వసూళ్లు, మంజూరు వంటి బాధ్యతలన్నీ నిర్వహిస్తుంది. బదులుగా ప్రతి సభ్యుని నుండి కొంత కమిషన్ను రాబడుతుంది. ఉదాహరణకు మార్గదర్శి చిట్ ఫండ్, శ్రీరామ్ చిట్ ఫండ్స్ ఎక్సెట్రా. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఇవి ముఖ్యంగా ప్రజలు మరియు చిన్న చిన్న వ్యాపార సంస్థలు పొదుపును ప్రత్యక్షంగా స్టాక్ మార్కెట్లలో వాటాల రూపంలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టం లేనప్పుడు ఆ పొదుపును మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలలో
జమ చేయవచ్చు. సాధారణ వ్యక్తులకు స్టాక్ మార్కెట్లో జరిగే లావాదేవీలు అర్థం కాకపోయినా ఏ కంపెనీ షేర్లు లాభదాయకం అనేటువంటి సందేహాలు ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో జమ చేస్తారు. అప్పుడు పెట్టుబడిదారుల యొక్క తరపున మ్యూచువల్ ఫండ్లలో నియమితమైనటువంటి పెట్టుబడుల నిపుణులు వివిధ కంపెనీలకు వాటాలతో వ్యాపారాలు కొనసాగించి వచ్చిన లాభాలను మ్యూచువల్ ఫండ్స్ కొన్నవారి మధ్య పంపకం చేస్తారు. అంటే ప్రత్యక్షంగా పెట్టుబడిదారులు కంపెనీల యొక్క షేర్లు కొనకుండా లేదా అమ్మకుండా మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్స్ ద్వారా వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తారు. ఉదాహరణకు ఎస్బీఐ బ్లూ చిప్, ఫ్రాంక్లిన్ టెంపుల్టౌన్ ఇండియా, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ మొదలైనవి. బ్యాంకింగేతర విత్త సంస్థలు మరియు సూక్ష్మ పరపతి సంస్థలు. సూక్ష్మ రుణ సంస్థలు సమాజములోని పేద వర్గాలకు రుణాలు మరియు ఆర్థిక సేవలను అందించే ఆర్థిక సంస్థలు. సాధారణంగా వారు గ్రామీణ ప్రాంతాల్లో మరియు చిన్న రుణాలు విస్తరించడం, తక్కువ ఆదాయం కలిగిన పట్టణ ప్రాంతాలలో ప్రజలలో పనిచేస్తారు. ఎన్బిఎఫ్ఐ, ఎంఎఫ్ఐగా ఒక విత్త సంస్థ రిజర్వ్ బ్యాంకు ద్వారా గుర్తింపు పడాలి అంటే దాని కనీస మూలధనం 5 కోట్ల రూపాయలుగా నిర్ధారించడం జరిగింది. బ్యాంకింగేతర విత్త సంస్థలు వాటి యొక్క పాత్ర లేక ప్రాధాన్యత లేక కార్యకలాపాలు మరియు విధులు. విత్త సహాయం అందించడంలో ఎన్బిఎఫ్ఐల పాత్ర. సాధారణంగా దేశములోని ధనికులు, ఉన్నత వర్గాల వారు, స్థిరాస్తులు కలిగినటువంటి వారి విత్త అవసరాలను తీర్చడానికి బ్యాంకింగ్ రంగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఇచ్చిన రుణానికి ఈ వర్గాల వారు తగిన సెక్యూరిటీలను చూపగలరు. కానీ సమాజములోని పేదలు, బలహీన వర్గాలు, స్థిరాస్తులు లేనివారు, శ్రామికులు మొదలైనటువంటి వారికి బ్యాంకులు విత్త సహాయం చేయడానికి ఇష్టపడవు. ఇటువంటి వర్గాల వారిని కూడా కలుపుకొని రుణాలు అందించి అభివృద్ధి చెందే అవకాశాన్ని కల్పించడాన్నే విత్తపరమైన సమ్మిళిత వృద్ధి, దీనినే మనం ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అని కూడా అంటాం. ఇది సాధ్యం కావాలి అంటే దేశములో బ్యాంకులతో పాటు ఎన్బిఎఫ్ఐలు కూడా చాలా చురుకుగా పనిచేయవలసి ఉంటుంది. వనరుల యొక్క సమీకరణ. ఎన్బిఎఫ్ఐలు వనరులను సమీకరించడం ద్వారా పొదుపులను పెట్టుబడులుగా మార్చడం, తద్వారా మూలధన సంచయనానికి సహాయపడుతుంది. వనరుల సమీకరణ లేకుండా దేశములో ఆర్థిక కార్యకలాపాలకు మరియు ఉత్పత్తి ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. ఫైనాన్స్ మార్కెట్లలో ఎన్బిఎఫ్ఐలు లేకపోతే కేవలం బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా పొదుపు పెట్టుబడులుగా మార్చే ప్రక్రియ పూర్తి కాదు. ఈ సంస్థల ప్రాథమిక లక్ష్యం కేవలం లాభగరిష్టీకరణ మాత్రమే కాకుండా ఆర్థికాభివృద్ధిని కూడా సాధించడం. మూలధన మార్కెట్లలో ఎన్బిఎఫ్ఐల పాత్ర. ఒక అంచనా ప్రకారం ఎన్బిఎఫ్ఐలు తమ మొత్తం నిధులలో 16 నుండి 20% వరకు ద్రవ్యాన్ని మూలధన మార్కెట్లలో సెక్యూరిటీల రూపంలో పెట్టుబడులు పెడతాయి. తద్వారా మూలధన మార్కెట్ ద్రవ్యత్వాన్ని కలిగిస్తాయి. ఇలా ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా మూలధన మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులకు కానీ, వ్యాపారులకు, వ్యాపార సంస్థలకు నిధులు అందించడం ద్వారా కూడా పరోక్షంగా మూలధన మార్కెట్లకు పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచగలుగుతున్నాయి. ఉపాధి కల్పనలో ఎన్బిఎఫ్ఐల పాత్ర. ప్రతి స్థూల ఆర్థిక విధానం యొక్క ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి దేశములో ఎక్కువ ఉద్యోగాలను సృష్టించడం. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడం మరియు ప్రైవేటు రంగాలకు
నిధులను మంజూరు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగితను సాధించుటలో ఎన్బిఎఫ్ఐ సహాయపడుతుంది. ఈ ప్రైవేటు రంగాలు తమ వ్యాపార కార్యకలాపాలలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు రిపోర్ట్లు చెప్తున్నాయి. ఫ్యాక్టరింగ్ సేవలు ఒక వ్యాపార సంస్థకు సంబంధించిన బిల్లులను లేక ఇన్వాయిస్లను డిస్కౌంటింగ్ చేసి దాని విలువ కొద్దిగా తగ్గించి మెచ్యూరిటీ కాకముందే మూడవ పార్టీకి నగదు చెల్లించే సేవను ఫ్యాక్టరింగ్ సేవ అంటారు. సాధారణంగా బ్యాంకులు వ్యాపార నిమిత్తం సంస్థలకు ఇచ్చేటువంటి డిస్కౌంటింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే పరపతి సౌకర్యానికి ఎన్బిఎఫ్ఐలు అందిస్తున్నటువంటి ఈ ఫ్యాక్టరింగ్ సేవలు అనేవి ఒక ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఇటువంటి ఫ్యాక్టరింగ్ సేవలు అందించే ఎన్బిఎఫ్ఐల వల్ల సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా సంస్థలకు కావాల్సినటువంటి పరపతి సౌకర్యాలు అందించబడుతున్నాయి. ఈ విధంగా ఫ్యాక్టరింగ్ సేవలు అందించడం ద్వారా ఎన్బిఎఫ్ఐలు అనేక విత్త సహాయం అందని సంస్థలకు నగదును అందించి వాటి అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. నష్ట నివారణ లేదా నష్టాన్ని పరిమితం చేయడం. కొన్ని రకాల ఎన్బిఎఫ్ఐలు ప్రజల ఆరోగ్యము, ప్రమాదాలు, మరణము మొదలైన వాటికి మాత్రమే కాకుండా వ్యాపార సంస్థలకు సంబంధించి అనేక ఆర్థికపరమైన నష్టాలకు నష్ట నివారణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 2 రకాల బీమా సంస్థలు పనిచేస్తున్నాయి. ఒకటి జీవిత బీమా. ఇది వ్యక్తులు వారి ఆరోగ్యము, మరణాలు మొదలైన వాటికి మాత్రమే బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. రెండవది సాధారణ బీమా. ఇది వ్యక్తులకు కాకుండా వ్యాపార సంస్థలకు, వాహనాలకు, అంగళ్లకు మొదలైన వాటికి బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నది. అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి. అందులో ఎన్బిఎఫ్ఐల పాత్ర. దేశ ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామికాభివృద్ధికి అవస్థాపన సౌకర్యాలు చాలా అవసరం. నీటిపారుదల, విద్యుత్తు, రవాణా, కమ్యూనికేషన్లు మొదలైనవి అవస్థాపన సౌకర్యాలు. దేశంలో వీటిని అభివృద్ధి చేయుటకు ఎన్బిఎఫ్ఐలు చాలా కృషి చేస్తున్నాయి. ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ ఐఎఫ్సి మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్ ఐడిఎఫ్ అనే 2 సంస్థలు ఎన్బిఎఫ్ఐలు అవస్థాపన సౌకర్యాల వృద్ధికి తోడ్పడుతూ ఉన్నాయి. వీటి యొక్క కృషిని ఇటీవలి ఆర్బిఐ కూడా చాలా విధాలుగా ప్రశంసించింది. ప్రత్యేక రంగాలకు విత్తం అందించడం. దేశములోని కొన్ని లక్షిత లేక ప్రాధాన్యత గల రంగాలను అభివృద్ధి చేసే ఉద్దేశముతో ఆయా రంగాలకు ప్రత్యేకంగా పరపతిని అందించే ఎన్బిఎఫ్ఐలు కూడా ఉన్నాయి. వీటినే మనం స్పెషలైజ్డ్ సెక్టోరల్ ఫైనాన్షియర్స్ అని కూడా అంటారు. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అవసరమైన రుణాన్ని అందిస్తూ ప్రజల సొంత ఇంటి కలలను కొన్ని ఎన్బిఎఫ్ఐలు పనిచేస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలకు అవసరమైనటువంటి పరికరాలు, యంత్రాల కొనుగోలుకు కావలసినటువంటి విత్త సౌకర్యాన్ని కొన్ని ఎన్బిఎఫ్ఐలు ప్రత్యేకంగా కల్పిస్తూ ఉన్నాయి. బ్యాంకింగేతర విత్త సంస్థ యొక్క లక్షణాలు తెలుసుకుందాం. బ్యాంకింగేతర విత్త సంస్థలు అనునవి బ్యాంకులు నిర్వహించేటువంటి అన్ని రకాల విధులను నిర్వహించలేవు. అంటే బ్యాంకులు నిర్వహించే అనేక విధులలో కొన్నింటిని మాత్రమే ఎన్బిఎఫ్ఐలు నిర్వహించగలవు. బ్యాంకింగ్ సంస్థ వలె ఇవి డిపాజిట్లను స్వీకరించలేవు. ఒకవేళ కొన్ని ఎన్బిఎఫ్ఐలు డిపాజిట్లను స్వీకరించినప్పటికీ ఖాతాదారులు డిమాండ్ చేయగానే వెంటనే తిరిగి చెల్లించేటువంటి బాధ్యతను కలిగి ఉండవు. ఎన్బిఎఫ్ఐలు స్వీకరించిన డిపాజిట్లకు డిఐసిజిసి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కానీ
ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఎటువంటి బాధ్యతను వహించవు. ఆర్బీఐ చట్టం 1934 ప్రకారం ప్రతి ఎన్బిఎఫ్ఐ కూడా ఆర్బీఐ దగ్గర తప్పకుండా రిజిస్ట్రేషన్ పొంది తీరి ఉండాలి. అయితే ఇతర ప్రభుత్వ సంస్థల నియంత్రణలో ఆల్రెడీ ఉన్నటువంటి ఎన్బిఎఫ్ఐలు మళ్ళీ కొత్తగా ఆర్బీఐ దగ్గర లైసెన్స్ పొందవలసిన అవసరం ఉండదు. బ్యాంకింగ్ రంగం కొన్ని రకాల విత్త సంస్థలకి పరిమితమైతే ఎన్బిఎఫ్ఐలు మాత్రం అనేక రకాలైనటువంటి అనేక రంగాలకు, అనేక వర్గాలకు, అనేక రకాలైనటువంటి సేవలకు వాటి యొక్క విధులు విస్తరింపబడి ఉంటాయి. 1999లో చేసినటువంటి కంపెనీల చట్టం సవరణల మేరకు ప్రతి నాన్ బ్యాంక్ ఫైనాన్సింగ్ కంపెనీ కనీసం 2 కోట్ల రూపాయల స్వయం అధీకృత మూలాన్ని కలిగి ఉండాలి. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ఇతర ఆకర్షణలు చూపి అధిక మొత్తములో డిపాజిట్లను ఇవి సేకరించగలుగుతున్నాయి. బ్యాంకింగ్ రంగము ద్వారా రుణాలు పొందడం అసాధ్యం అనుకున్నటువంటి హోల్సేల్, చిల్లర వర్తకులు, చిన్న పరిశ్రమలు, స్వయం ఉపాధి పొందేవారు మొదలైన వారికి ఏకైక రుణ మార్గంగా ఈ ఎన్బిఎఫ్ఐ సంస్థలు నిలుస్తున్నాయి. రుణాల మంజూరుకు ఎక్కువగా సెక్యూరిటీలను ఆశించవు కాబట్టి సాధారణంగా అత్యధిక వడ్డీ అంటే 24 నుండి 36% వడ్డీ వరకు వసూలు చేస్తున్నాయి. చిట్ ఫండ్లు, బీమా బిల్లుల యొక్క డిస్కౌంటింగ్, అద్దె కొనుగోలు, లీజింగ్, మ్యూచువల్ ఫండ్లు, మర్చెంట్ బ్యాంకింగ్ మొదలైన వైవిధ్యభరితమైనటువంటి వ్యాపారాలను ఇవి నిర్వహించగలుగుతున్నాయి. బ్యాంకింగేతర విత్త సంస్థల వృద్ధికి దోహదం చేసే అంశాలు. కాలక్రమములో బ్యాంకింగేతర సంస్థలు క్రమక్రమంగా పెరుగుతూ మార్చి 31, 2014 నాటికి 12,029 సంఖ్యకు చేరుకుంది. ఈ ఎన్బిఎఫ్ఐ సంస్థలు ఇంతగా అభివృద్ధి చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం అందుబాటులో లేని ప్రజలు, పేదవారు, బలహీన వర్గాలు మొదలైన వారిని కూడా బ్యాంకింగేతర సంస్థలు రుణాలను అందించడం ద్వారా ఆదరిస్తున్నాయి. బ్యాంకింగేతర విత్త సంస్థలు బ్యాంకింగ్ రంగం వలె డిపాజిట్ల స్వీకరణ, రుణాలు మంజూరు చేయడం వంటి సాంప్రదాయిక విధులను మాత్రమే కాకుండా లీజింగ్, బీమా, మ్యూచువల్ ఫండ్లు మొదలైన వైవిధ్యవంతమైన రంగాలలో సేవలను అందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి. బ్యాంకింగేతర విత్త సంస్థలలో డిపాజిట్లు చేయడం, దానికి సెక్యూరిటీ లేకపోవడం, రిస్క్ ఉండడం వల్ల అధిక వడ్డీ రేట్లను కస్టమర్లకు ఇస్తున్నాయి. బ్యాంకింగ్ రంగానికి ఇవి చాలా పోటీగా పనిచేస్తున్నాయి. అవస్థాపన సౌకర్యాలైనటువంటి రోడ్లు, రవాణా మొదలైన వాటిని అభివృద్ధి చేయడంలో బ్యాంకింగ్ రంగము కన్నా ముందున్నాయి. పొదుపును సమీకరించి మూలధనంగా మారుస్తూ దేశంలో మూలధన సంచయనానికి ఇవి దోహదం చేస్తున్నాయి. అంతేకాకుండా ఆర్థిక అభివృద్ధికి అవసరమైనటువంటి విత్త మార్కెట్లను సృష్టించి విత్తపరమైనటువంటి సేవలను ఇవి అందిస్తూ ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక మరియు ప్రత్యేక పరపతిని మంజూరు చేయడంలో పేరెన్నికగన్నవి. ప్రజల పొదుపులను షేర్లు, మ్యూచువల్ ఫండ్లుగా మార్పు చేసి మూలధన మార్కెట్ యొక్క అభివృద్ధికి దోహదం చేస్తూ ఉన్నాయి. జీవిత బీమా, సాధారణ బీమా, ఆరోగ్య బీమా ద్వారా ప్రజల ఆరోగ్యానికి, మరణాలకు, ఆస్తులకు బీమా సౌకర్యాన్ని
కల్పిస్తూ వారి యొక్క ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నాయి. తమ కార్యకలాపాలకు ప్రభుత్వం విధించే పన్నులను చెల్లించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో నగదును ఇవి సమకూరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో పనిచేస్తున్న వివిధ రంగాలలో విస్తరింపబడిన ఎన్బిఎఫ్ఐలను ఈ క్రింది పటంలో మనం చూడవచ్చు. ఇండియా బుల్స్ హోమ్ లోన్స్, ఐఐఎఫ్ఎల్, టాటా క్యాపిటల్, ఆదిత్య బిర్లా ఫైనాన్షియల్ సర్వీసెస్, డిహెచ్ఎఫ్ఎల్, రెల్గరే హోమ్ లోన్స్, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఫుల్లర్టాన్ ఇండియా, ఇవన్నీ కూడా భారతదేశంలో పనిచేస్తున్న మరియు వివిధ రంగాలలో ప్రజలకు సేవలను అందిస్తున్నటువంటి పాపులర్ ఎన్బిఎఫ్ఐలు. Thank you very much, friends.